హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి రాగి ఇడ్లీలు వేస్తున్నానండి. ఎలా గీయాలన్నది చూపిస్తాను నేను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకున్న వీడియోస్ చూసిన వాళ్ళు తప్పనిసరిగాను. ఎంత స్మూత్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మనకి బలంగా ఉంటాయి. మనకి ఎముకలకు కూడా చాలా జిగురుగా ఉంటుంది కదా, మనకి చాలా బలంగా ఉంటుంది. రాగి పిండితోటి వేస్తున్నానండి నేను. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టి కడిగేసి పక్కన పెట్టాను నేను. మినప్పప్పు, ఇడ్లీ రవ్వ గ్లాసు, రాగిపిండి గ్లాసు, ఇదో గ్లాసు అదో గ్లాసు, 3 గ్లాసులు అండి మొత్తం. పప్పు కడిగేసి ఆల్రెడీ నేను నైట్ నానబెట్టేసి మార్నింగ్ కడిగాను. నేను మార్నింగ్ చేస్తున్నాను ప్రాసెస్. ఎప్పుడైనా సరే నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు. మార్నింగ్ వేసుకోండి ఇడ్లీ, లేదంటే మార్నింగ్ మిక్స్ ఆడుకొని నైట్ పూట వేసుకోవచ్చు. మనకి ఇలా పైకి ఉబ్బుతుంది చూడు, ఆ టైంలోనే మనకి ప్రాసెస్ అయిపోయినట్టు, లేదంటే మనకి ప్రాసెస్ అవ్వలేనట్టు. పిండి ఉబ్బుతుంది కదా, అలాగైతేనే ప్రాసెస్ అవ్వనట్టు. నేను మినపప్పు మెత్తగా ఆడుకొని రాగిపిండి గ్లాస్ వేసేసాను. అందులోనూ లైట్గా వాటర్ పోసాను. మళ్ళీ మిక్స్ ఆడాను మెత్తగాను, అవి రెండు కలిపి మినపప్పు రాగిపిండిని. గిన్నె తీసుకుని గిన్నెలు వేస్తున్నాను. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ఇడ్లీలు వేసుకుంటున్నాం, ఎలాగ వేసుకుంటాం అలాగే సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్. ఈ గ్లాస్ తోటి మినపప్పు గ్లాసు, రాగిపిండి గ్లాసు, ఇడ్లీ రవ్వ గ్లాస్ వేస్తున్నాను నేను. ఇక్కడికి 3 గ్లాసులు ఉన్నట్టు ఈ గ్లాస్ వేస్తున్నాను. 2-3 సార్లు కడిగేసుకుని తీసుకొచ్చాను. ఇది పిండేసి ఇందులో వేసేసుకోవాలండి. వాటర్ లేకోకుండా, ఎక్కువగా మనకి వాటర్ ఎక్కువ ఉండకూడదు, మీడియంలో ఉండాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, వాటర్ ఎక్కువ ఉండకూడదు. అలాగే మనము ఎప్పుడైనా సరే రాగి పిండి 2 గ్లాసులు వేసుకోండి, మినపగుళ్ళు 2 గ్లాసులు, ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు పెంచుకోవాలండి. అలాగా పెంచుకోండి. నేనంటే తక్కువగా ప్రాసెస్ చేస్తున్నాను కాబట్టి ఇలాగ వేస్తాను నేను. మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలి ప్రాసెస్ అంతాను. పక్కన పెడుతున్నాను నేను. చూసాను బాగా పైకి వచ్చేసింది పప్పు. పైకి వచ్చినప్పుడే మనం వేసుకోవాలి. నేను ఎప్పుడు పైకి తీసేస్తాను, నాకు ఇష్టం ఉండదు. ఇడ్లీదైనా ఏదైనా సరే మనకు పులుపు అంతా పైకి వచ్చి పులుపు స్మెల్ వస్తుంది కదా పైది కిందకి కలిపినప్పుడు, అది నాకు ఇష్టం ఉండదు, తీసేస్తున్నాను. సాల్ట్ వేసాను, సరిపడగా సాల్ట్ వేసుకోండి. ఇలా రావాలి. ఎక్కువ పిండి వేసేసుకుంటే గట్టిగా వస్తాయి ఇడ్లీలు. ఎక్కువ పిండి వేసుకోకూడదు, మనం కొలతలతో వేసుకోవాలి. నేను స్టవ్ వెలిగించి ఇడ్లీ గిన్నె పెడుతున్నాను. నీళ్ళు పోసాను. 2 గిన్నెలు తీసి ఆయిల్ బాగా పూసుకోవాలండి. బాగా అంటుకుంటే మనకి ఆయిల్ రాసుకుంటే మనకి ఇడ్లీ గిన్నెకి అంటుకోదు, లేదంటే గిన్నెకి అంటుకుపోతుంది ఇడ్లీ పిండి. మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఇదంతా మొత్తం ఇలాగ ఆయిల్ రాసేసుకోవాలి. మనకు సైడ్లు గట్టుకుండి మనకి ఇడ్లీ రాదు. ఇలాగ ఆయిల్ రాస్తే మనకు తొందరగా ఇడ్లీ వస్తుంది. చాలా బలమండి. పెద్దోళ్ళు ఏంటి చిన్నోళ్ళు ఏంటి ఎవరైనా తినొచ్చు. ఎముకలకి బాగా మనకి జిగురు ఉంటుంది రాగిపిండి అంటే, రాగులు అంటేనే. అది మనకి ఎముకలకు బలహీనత పడ్డారు కదా చాలామంది. ఇలాగ చేసుకుంటే రాగిపిండి ఏదో రకంగా అయినా చేసుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. మనం తగినంత గట్టి పిండి వేసుకోవాలి. ఎక్కువ పెద్ద ఇడ్లీలు కావాలంటే పెద్దగా వేసుకోండి, అంటే మనకి సరిపడగా కావాలంటే సరిపడగా వేసుకోవచ్చు.
ఇలా గిన్నె అంతా వేసి ఆ గిన్నె కూడా వేసేసి మనం బాగా ఎక్కువ వేసేసుకున్న సైడ్ కంటే వెళ్ళిపోతుందండి. సిరగ్గా ఉంటుంది అప్పుడు ఇడ్లీ సైడ్కి అంతా పాగిపోతుంది. మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు అని ఎక్కువగా గట్టిగా ఉండకూడదు. మనం మీడియం నేను ఎలాగ చేసాను చూసారు కదా అలాగ ఉండాలి. అప్పుడే ఇడ్లీ బాగా వస్తుంది మనకి లేదంటే మనం గిన్నెలు వేసినంటే ఇలా పాగిపోయి మనకి ఇడ్లీ సరిగ్గా రావు ఇడ్లీలు. ఇలా మూత పెట్టేసి మనకి పొంగొచ్చి ఉడికితే చూడు ఆ టైంలో మనకి చిన్న మంట చేసుకోవాలి. అప్పుడు వరకు పెద్దగా పెట్టాలి. చిన్న చేసేస్తాను నేను నీళ్ళు పొంగుతున్నాయి లోపలని చిన్న చేసాను ఎక్కువ టైం ఉడకాలి. ఒకసారి చూద్దాం. ఎంత స్మూత్గా వచ్చాయో అయిపోయాయి. వేడి వేడి సాంబార్లో పెట్టుకుని తింటే ఉంటుంది సూపర్. ఇడ్లీలు వేడి వేడి సాంబారీ చట్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. మనకు సాంబారీ వేసుకుని తింటేనే చాలా టేస్ట్ వస్తుంది ఇడ్లీ అన్నది. నేను సాంబార్ పెట్టుకుని తినాలనుకుంటున్నాను. ఇవి ఇడ్లీలు చల్లారాలి లైట్గా కొంచెం వీటిగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. సాంబార్తో ఇడ్లీ ఒక రకంగా ఉంటుందండి. సాంబార్ పెట్టుకుని తింటున్నాను. చట్నీ కూడా పుట్నాల చట్నీ. ఇడ్లీ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో అసలుకి చాలా స్మూత్గా వచ్చింది. కొలతలతో వేసుకుంటే చాలా బాగుంటాయి బాగా వస్తాయి. కొలిసి వేసుకోండి అలాగా. ఒకవేళ పెంచుకోవాలంటే రెండేసి పెంచుకోవాలి గ్లాసులు. అసలు గట్టిగా కూడా లేదు. స్పాంజీ టైప్లో వచ్చే ఇడ్లీలు. సాంబార్ చూస్తేనే నోరు ఊరుతుంది. నేను సాంబార్ వేసుకుని ఇడ్లీ వేసుకుని తింటున్నాను. చట్నీ కూడా పక్కన పెట్టుకుంటుని చట్నీతోటి సాంబార్ తోటి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సూపర్ సూపర్ చాలా స్మూత్నెస్గా ఉన్నాయి. నోట్లో వేస్తేనే కరిగిపోయేలాగా ఉన్నాయి. మనము ఎక్కువగా ఇడ్లీ రవ్వ ఎక్కువ వేసేసుకోకూడదు. ఇది మనకి రాగిపిండి కూడా ఎక్కువ వేసేసుకోకూడదు. మన సరిపడగా కొలతలతో వేసుకున్నప్పుడే మనకు కరెక్ట్గా ప్రాసెస్ అంతా కరెక్ట్గా వస్తాయి. స్మూత్నెస్ వస్తుంది. సాంబార్లో పెట్టుకుని తింటున్నాను. చాలా బాగుంది ఇడ్లీలు సాంబార్ ఇడ్లీ. సూపర్ అదిరిపోయింది. వదిలిపెట్టేది లేదు తినేస్తాను. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి. ఇలాగా మనకు రాగిలు తెచ్చుకుని చేసుకుని కన్నా ఎక్కువ కన్నా ప్రాసెస్ మనం ఇలా కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత స్మూత్గా ఉన్నాయో. మెత్తగా ఉన్నాయండి. చేతితో పట్టుకుంటే దూదిలేక మెత్తగా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉన్నాయి ఇడ్లీలు. సూపర్ సాంబార్ ఇడ్లీ. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి తినేస్తున్నాను. బెండకాయ
సూపర్. చాలా బాగున్నాయండి. సూపర్. అసలుకి చెప్పక్కర్లేదు ఇంకా, అంత బాగున్నాయి. సూపర్. చట్నీ సాంబార్ సూపర్. ఒకసారి ట్రై